ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. తన సహచర ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ను తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. రాయలేని పదాలతో బండబూతులు తిట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే, బుమ్రా వేసిన రెండో ఓవర్లో 4వ బంతిని బౌన్సర్ గా సంధించాడు. ఆ బాల్ సరాసరి మార్ష్ శరీరం పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ బంతిని డిఫెన్స్ చేసే క్రమంలో గ్లౌస్ కు తాకి వికెట్ కీపర్ వైపు గాల్లోకి లేచింది. క్యాచ్ కోసం పరిగెత్తిన పంత్ బాల్ను మాత్రం అందుకోలేకపోయాడు. కనీసం డైవ్ కూడా చేయలేదు. ఇక ఇది చూసిన కెప్టెన్ రోహిత్ కు పట్టరాని కోపం వచ్చింది. నోటికొచ్చిన రాయలేని అసభ్య పదజాలంతో పంత్ను దూషించాడు. మరోవైపు బుమ్రా సైతం తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎంత క్యాచ్ పట్టకపోతే మాత్రం అంత పెద్ద మాట అంటావా రోహిత్ అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే రోహిత్ ఇలా సహచర ఆటగాళ్లపై నోరు జారడం ఇదే తొలిసారి కాదు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సైతం కుల్దీప్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సోమవారం జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా 24 పరుగుల తేడాతో ఆసీస్ ని ఓడించింది.